అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనిషి జీవితంలో ముఖ్య ఘట్టాల్లో వివాహం ఒకటి. అందుకే ఎవరి స్థాయికి తగ్గట్లు వారు ఈ వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు. పెళ్లిని ఓ మరపురాని వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వివాహ వేడుకలలో హల్దీ ఫంక్షన్ ఒకటి. వధూవరులకు పసుపు రాస్తూ చేసే ఈ వేడుకకు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే రెండు మనసులను కలిపి 100 ఏళ్ల జీవితానికి ప్రతీకగా నిలిచే పెళ్లి వేడుకలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం ఈ హల్దీ ఫంక్షన్ను కాస్తంత వెరైటీగా జరుపుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన నరేందర్కు వలిగొండకు చెందిన ఓ యువతితో ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. వరుడి మంగళ స్నానానికి గులాబీ పూలు, రంగురంగుల ఫ్లవర్స్, డెకరేషన్స్తో అద్దిరిపోయేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు నరేందర్కు గులాబీ రెక్కలు కలిపిన పసుపు నీటిని జల్లెడతో చల్లారు. మరి ఇందులో వింతేముంది అంటారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావించే తన వివాహ వేడుకలో మనం హల్దీ ఫంక్షన్ అనే మంగళ స్నానం ప్రోగ్రాం మాత్రం కొంచెం వెరైటీగా ప్లాన్ చేశారు పెళ్లి కొడుకు నరేందర్ దోస్తులు. ఒక్కసారి ఇటో లుక్కేయండి. అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా పెళ్లి వేదికకు చేరుకున్న వరుడు నరేందర్ మిత్రులు హంగామా చేశారు. కల్లు, బీరు, విస్కీ బాటిల్స్ వినూత్నంగా వరుడిపై పోసి నానా సందడి చేశారు. ఇలా వరుడు నరేందర్ వళ్లంతా తడిసిపోయేలా కల్లు, బీరు పోస్తూ సందడి వాతావరణం సృష్టించారు. అయితే ఈ హల్దీ ఫంక్షన్లో వరుడు మిత్రులు అందరూ ఆనందంతో మద్యం బాటిల్స్ పట్టుకుని విన్యాసాలు చేస్తూ, డాన్సులు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. తమ స్నేహితుడి పెళ్లి వేడుకలో ఇలా హడావిడి చేస్తున్న వరుడి మిత్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వారితో జతకట్టారు. చాలాసేపు అందరూ హోరెత్తే పాటలతో, ఆటలతో ఎంజాయ్ చేశారు. రొటీన్ కంటే హమ్ తోడా అలగ్ హే అంటూ హల్చల్ చేశారు. అయితే అదే వేడుకకు హాజరైన కొందరు పెద్దలు మాత్రం పవిత్రమైన వేదమంత్రాలతో రెండు మనసులను ఏకం చేస్తూ 100 ఏళ్ల జీవితానికి వేదికయ్యే ఈ పెళ్లి కార్యక్రమాలు అంతకంతకు ఇటువంటి సరికొత్త పోకడలకు దారితీస్తూ ఉండటంతో కొందరు సంప్రదాయవాదులు, పెద్దలు పెదవి విరుస్తూ ఉండటం కూడా అక్కడక్కడ అదే వేదికపై కనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.